అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న నేపథ్యంలో ఇప్పుడు తలపట్టుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ కి బలూచిస్తాన్ ఉద్యమ దాడి నేపథ్యంలో ఒక జిల్లానైతే కైవసం చేసుకుంది బలూచిస్తాన్. పాక్ పూర్తిగా బలూచిస్తాన్ పై పట్టు కోల్పోయినట్లుగా అయితే తెలుస్తుంది. ఒక పక్క భారత్ తో యుద్ధానికి సిద్ధమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ స్థానికంగా ఎదురయ్యే దాడినైతే ఎదుర్కోలేకపోతుంది. సో ప్రస్తుతం మరి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అని మరిన్ని అప్డేట్స్ మనకి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, సిరి ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఏకాకి అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ భారత్ పైనే కాదు ఏ దేశం పైన కూడా పోరాడి గెలిచే సత్తా కానీ అంత పరిస్థితి కానీ పాకిస్తాన్కి లేదు. ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్ అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలను కనుక ఒకసారి మనం చూస్తే వారితోటే పాకిస్తాన్ తలామునకలవుతున్న పరిస్థితి ప్రస్తుతం. మనం ఒకసారి పాకిస్తాన్ పరిస్థితి కనుక చూస్తే భారత్ పైన కయ్యానికి రావటం కాదు, కనీసం ఆ దేశంలో ఉన్న ఉద్యమకారులను కూడా అణచివేయలేని పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. అంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఇతర దేశాలపైకి వెళ్ళి అంటే భారతదేశం లాంటి ఒక దేశం పైకి వచ్చి పోరాడే శక్తి లేదని మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం సింధు దేశ్ పాకిస్తాన్లో ఉన్న ఒక 4 ప్రాంతాలు తమకు స్వాతంత్రం కావాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఇదొకటి కూడా మనకు చూస్తున్నాం గత వారం రోజుల నుంచి. ఏదైతే పాకిస్తాన్ భారత్ పైన యుద్ధం చేస్తుంది, లేదంటే భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకార చర్య తీసుకుంటుంది అనే ఒక వార్త ఏదైతే హల్చల్ అవుతుందో ఇది జరగక ముందే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాన్ తమకు స్వాతంత్రం కావాలని చెప్పి అనేక రోజులుగా అక్కడ ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి. అయితే బలూచిస్తాన్ కి సంబంధించిన ఆర్మీనే పాక్ ఆర్మీని చిత్తు చేస్తున్న పరిస్థితి. వారినే ఎదుర్కోలేని పరిస్థితి పాక్ ఆర్మీకి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇది ఇలా పక్కన పెడితే మరొక పంజాబ్ ప్రావిన్స్ కోసం మరికొంతమంది ఉద్యమాలు చేయడం, అదే విధంగా ఫకునిస్తాన్ అక్కడున్న లోకల్ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫకునిస్తాన్ దేశం మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటూ అంటే ఒకటి కాదు రెండు కాదు పాకిస్తాన్ ఒక రకంగా ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య పరంగా ఇప్పటికే కుదేలైన పరిస్థితి. వైపు దేశంలో ఉన్న 4 ఫ్రంట్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 పాకిస్తాన్ తలామునకలవుతున్న పరిస్థితి. మరోవైపు భారత్ ను ఢీకొడతాం, భారత్ కి ఊపిరాడకుండా చేస్తామంటూ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ఒంటరవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నవ్వుల పాలవుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. అయితే ఈ తరుణంలో పాకిస్తాన్ భారత్ చేసే యుద్ధం కావచ్చు, భారత్ చేసే మెరుపుదాడులు కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఈవెన్ ఒక చిన్న వెపన్ అక్కడ పడ్డా కానీ భారత్ కి సంబంధించిన ఒక అణుబాంబు లేదా ఒక నార్మల్ బాంబు అక్కడ పడ్డా దాన్ని తట్టుకునే పరిస్థితి పాకిస్తాన్ కి లేదు. ఇలాంటి తరుణంలో అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ పక్క దేశాలను రెచ్చగొడుతూ ఇలాంటి పబ్బం గడుపుకునే పరిస్థితి పాకిస్తాన్ చేస్తుంది అనేది మాత్రం మనకు స్పష్టమవుతుంది. ప్రేమ్, ఇవన్నీ దాడులు చూసుకుంటే గనక మరి తెరపైకి ఇంకొక అంశం కూడా వస్తుంది. అదేంటంటే పాకిస్తాన్ అనే పేరు కూడా వినిపించదు మనకు రాబోయే రోజుల్లో అని చెప్పే ఈ అంశం కూడా చర్చనీయ అంశమైంది. మరి దీనికి సంబంధించి ఈ మాట నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? అంటే మనం చూడొచ్చు, నిజానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఇప్పటికే వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో వారు కొంత ఇప్పుడు సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే కలాట్ అనే ప్రాంతం, కలాట్ అనే జిల్లాను ఇప్పటికే బలూచిస్తాన్ ఆర్మీ స్వాధీనం చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున బలగాలతోటి మోహరించింది బలూచిస్తాన్. అయితే ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేయడమే పాకిస్తాన్ కు పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో భారత్ వైపు ఓరచూపులు చూస్తున్న పరిస్థితి. నిజంగా భారత్ పైన యుద్ధానికి వస్తుందా అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన విమానాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్లైన్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. మరోవైపు వాణిజ్య రంగంలో పాకిస్తాన్ ను ఏకాకిం చేసిన పరిస్థితి. వీటన్నిటిని తట్టుకొని అంటే ఇప్పటికే మనకు సంబంధించిన త్రివిధ దళాలు మొత్తం కూడా ఏవైతే భారత్ పాక్ బార్డర్ పరిస్థితుల్లో ఉంటాయో అక్కడ మొత్తం కూడా మోహరించిన పరిస్థితి. అయితే ఏ క్షణాన యుద్ధం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఒకవైపు పాకిస్తాన్ లోకలైజ్డ్ గా ఉన్న సమస్యలను వాటిని ఎదుర్కోవాలి, మరోవైపు ఇండియా గనక ప్రతీకార చర్య ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ దాడి తర్వాత 26 మంది ఏదైతే అమాయకమైన ప్రజల ప్రాణాలు కోల్పోయారో దీనికి సంబంధించి భారత్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే అదును చూసి కొడుతుంది భారత్ ఆ దెబ్బను తట్టుకుంటుందా లేదా అనేది మాత్రం మనం చూడాలి. సిరి, రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే గనక భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ స్థానికంగా ఎదురవుతున్న దాడులను
ఫర్ ఎగ్జాంపుల్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడినే ఎదుర్కోలేకపోతుంది, ఇంకా ఇండియాతో ఫైట్ చేసి ఏం గెలుస్తుంది అనే అంశం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకటే కాదు, ఇటు సింధ్ కావచ్చు, లేకపోతే పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు, ఇలాంటి 4 ప్రాంతాల నుంచి కూడా పాకిస్తాన్లో ఉద్యమాలు అయితే జరుగుతున్నాయి. మరి నిజంగానే అందరూ చర్చించుకుంటున్నట్టు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అనే పదం కూడా వినపడదా లేదా అనేది అయితే ముందు తెలిసే అవకాశం అయితే ఉంది మనకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.